తెలుగుదేశం మరోవైపు జనసేన మరోవైపుగా షర్మిల కూడా ప్రచారం చేస్తారు. అంటే ఒక వ్యూహం ప్రకారం వస్తుంది. అందులో హెచ్చర్ల మినహాయింపు ఉంటుందా లేకపోతే కాదా? ఇక్కడ షర్మిల అని స్టేట్ మొత్తం మీదైనా మొన్ననే తెలంగాణలో చూశారు. ఆఖరికి పోటీ చేయలేని పరిస్థితి కూడా వెళ్ళిపోయింది ఆవిడ. ఇక్కడ ఆవిడ గురించి అసలు మనం కాన్స్టిట్యున్సీలో కానీ స్టేట్లో కానీ డిస్కషన్ చేయడం కూడా వేస్ట్. ఎందుకంటే ఆవిడ పరిస్థితి ఏంటన్నది ఏ విధంగా మాట మార్చి కుటుంబంలో కలహాలు పెట్టుకొని వచ్చి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో అందరూ అర్థం చూస్తున్నాం. అలాంటిది ఆవిడ గురించి మేము కూడా డిస్కషన్ ఎక్కువగా పెట్టుకోలేదు. ఆవిడ గురించి మాకు ఇక్కడ ఆవిడ వల్ల మాకు నష్టం లేదు, మాకు ఒక ఓటు పోయిన పరిస్థితి కూడా లేదు. కిరణ్ కుమార్ గారు, సొంత పార్టీలో ఉండేవాళ్ళు చాలామంది కొన్ని విమర్శలు మేమే చేస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు దానికి? ఇప్పుడు రాజకీయ పార్టీ అనే తర్వాత చాలామందికి కొన్ని అవకాశాలు వస్తుంటాయి, కొందరికి అవకాశాలు రావు. దాని మీద పదవి రాని వ్యక్తి కానీ పదవి పొందిన వ్యక్తి కానీ రకరకాలుగా ఏదో పని అవ్వకపోతే ఏదో ఒక విమర్శగా చేసుకోవడం, దాన్ని పూరించుకొని మా పెద్దలు నాయకులు చాలామంది రీజనల్ కోఆర్డినేటర్స్ కానీ వాళ్ళు కూడా సత్యబాబు గారు కానీ వీళ్ళ పెద్దలు కూడా అలాంటి ఒకటో రెండో ఉంటే చిన్న ఉంటే అవి కూడా వాళ్ళు సమస్ఫూర్తిగా పరిశీలించి వాటిని కూడా క్లియర్ చేసి వెళ్ళడం జరుగుతుంది. అంత పెద్దగా మనస్పర్ధలు అయితే ఇక్కడ ఎవరికి కార్యకర్తలకి మాకైతే అక్కడ లేదు, అంత పెద్దగా లేవు. ఇలా నేనే ఎమ్మెల్యే అంటున్నారు. ఇంకా ఏముంది మీరు మేజర్గా చేయాల్సింది? ఇప్పుడు 2019లో చాలా వరకు